మనల్ని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన సంవత్సరానికి ప్రభు మనం నడిపించారు. అందుకని అందరూ కూడా మనం ప్రభు స్థుతులు చెల్లించాలి. ప్రతి ఒక్కరు కూడా మరి స్థుతులు చెల్లిస్తూ ప్రభు కనపరచండి, మహిమపరచండి. ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ నూతన సంవత్సరంలో నడిపించినటువంటి ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు మహిమపరచండి, కనపరచండి, స్థుతులు చెల్లించండి, కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి. మనకు ఎంతో మంది ధనవంతులు, గుణవంతులు, వరవంతులు, ఉద్యోగులు, అధికారులు, ఎంతో మంది ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాము అంటే ఆయన వరకు వచ్చి గమనించాలి. మన మంచి వారు ఎందుకు మన పట్ల దేవుని ఆలోచన ఆయన ఉన్నత పలుకులు. అందుకే ప్రభుత్వం చెల్లించండి. ప్రభా నుంచి నాశనపడితే నీకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నామయ్యా అని చెప్పండి. అయ్యా కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నామయ్యా అని చెప్పండి. అయ్యా అనుకున్న మా జీవితంలో గెలిచినటువంటి నూతన సంవత్సరం సంతోషాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా కృతజ్ఞాస్తులు చెప్పండి. అవును తెరవండి, ప్రభువుని స్థుతించండి, కృతజ్ఞతలు తరగొట్టే దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.
సర్వాధికారి స్తోత్రం. దేవుడా మీకు వందనాలు 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 వందనాలు. ఇలా మనము ఎంతగా దేవుని కనపరిచిన, ఇలా ఎంతగా మనము దేవుని స్థుతించిన, ఇలా ఎంతగా మనం దేవుని పొగిడినా మన బ్రతుకులు ఇంకా ఒక్కసారి మన స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి ఈ సమయం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. మన వైపు అతివాదం, మన వైపు అతివాదం కోరుకున్నాడు. మనం ఎంతటి వాదం చూపుతున్నాడు మనం కోరుకున్నాడు. నూతన సంవత్సరం జరుగుతున్నదానికి మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు. ఇంకా మనం ఆలోచన చేయాలి. మన పక్షులు మన పట్ల దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. మన పట్ల దేవుడు ఎంత ఉన్నతమైన తలపులు ప్రమాణం కలిగి ఉన్నాడు. అందరి బట్టి స్థుతించాడు. మనం అనుభూతులు స్థుతించాడు. చెప్పలు కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి విశ్వాసాలు చెప్పండి. ఇచ్చిన అవకాశం విశ్వాసాలు చెప్పండి. అయ్యా నా పట్ల మీకున్న తలంపులు నెరవేర్చు సమగ్రంగా విస్తరించడం చెప్పండి. నా పట్ల మీకున్న ఉన్నతమైన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి విస్తరించడం చెప్పండి. నా పట్ల మీకున్నటువంటి ఉన్నతమైన ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి విస్తరించడం చెప్పండి. నడిపించలేదు, ఎవరికైనా కొత్త సంవత్సరం నడిపించలేదు. మన పట్ల, నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఒక ప్రత్యేకమైన తలపు దేవుడు కలుగుతారు. మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన ఆలోచన కలుగుతున్నారు. మన పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగున్నాడు. అందులో ప్రస్తుతించాలి, అందులో ప్రస్తుతించాలి. దేవానికి సర్వాధికారి మీకు వందనాలు, సర్వ సృష్టికర్త మీకు వందనాలు, సర్వత్రవ్యామి మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు వందనాలు వందనాలు. మా ప్రభువా, మా దేవా, అయ్యా మీ కృపను బట్టి నాయన మా ఆయుష్కాలం పొడిగించి మా బ్రతుకులైనా మరొక నూతన సంవత్సరం నాయన ఏ ఒక్కడైనా లోకంలో సజీవులు ఉన్న వారితో పాటు మేము కూడా మిమ్మల్ని మహిమపరచడానికి ఈ 2026 సంవత్సరం చూడటానికి, ఈ 2026 సంవత్సరానికి నడిపించబడటానికి కృపను బట్టి మీకు వందనాలయ్యా. వందనాలు ఇచ్చిన ఆశలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇచ్చినటువంటి ప్రభు నాయన ఈ యొక్క ఆరోగ్యంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం వరకు చూపించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మేము ఏ పార్టీ వాళ్ళని మాకు ఈ ఆయుష్కాలం పొడిగించాము. మేము ఎంతటి వారు మాకు ఆయుష్కాలం పొడిగించాము. విజయంగా మోసి అన్నట్టుగా ప్రభావైనా అయ్యా మేము ఎందుకు సరిపోయిన వాళ్ళమైనా, మేము ఎందుకు సరిపోయిన వాళ్ళం ప్రభు. మేము ఏ పార్టీ వాళ్ళమైనా మాకు ఈ అవకాశం ఇచ్చాము తండ్రి. అయితే నాయన అయ్యా మా పట్ల మీకున్నటువంటి ఉన్నతమైన ఆలోచన మేము కనుగొనేటువంటి జ్ఞానం ప్రభావ మాకు దయచేయలేదు. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. మీ ఆలోచనలకు నడిపించగలవడానికి స్తోత్రాలు. మీ ఉద్దేశాలకు మమ్మల్ని నడిపించగలవడానికి స్తోత్రాలు. మీ ప్రణాళికలకు మమ్మల్ని నడిపించగలవడానికి స్తోత్రాలు. మీకు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచనలన్నీ కూడా నెరవేర్చగలిగిన సమర్థుడా మీకు స్తోత్రం. ప్రతి బిడ్డను ప్రభు దర్శిస్తున్న తండ్రిని స్తోత్రం. అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్న తండ్రిని స్తోత్రం. ఎవరిని ఏ ఉద్దేశంతోనైనా ఇంకానైనా ఈ నూతన నడిపించాలైనా ఆ ప్రతి బిడ్డనైనా నామంలో మీ ఉద్దేశం గ్రహించునుగాక, మీ తలంపులను గ్రహించునుగాక. అయ్యా ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా మీకు లోబడుదుగాక. నూతన సంవత్సరములు నూతనమైనటువంటి ఆలోచన తలంపులతో మీకు మహిమకరమైనటువంటి నూతన ఆలోచనలు, మీకు మహిమకరమైన నూతన తలంపులు, మీకు మహిమకరమైనటువంటి నాయన అయ్యా నూతనమైనటువంటి ఆలోచనలు కలిగి ప్రభావం మీరు మహిమపరిచేవారుగా ఉండడానికి అయినా అయ్యా మాకు సిద్ధపరచగలిగిన దేవానికి స్తోత్రం అయ్యా. స్తోత్రం స్తోత్రం అయ్యా. తెచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా అయ్యా మా తండ్రి సంగతి మేమందరం కలిసి అనేకంగా ఈ సన్ని రీతిగా ప్రభావ మేము ప్రార్థించుకుని స్తుతించుకోవడానికి ఈ నూతన సంవత్సర రీతిగా మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీ కుమారుడు మా రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు శుభనామములో మీకే సమర్పించుచున్నాము పరమ తండ్రి.